యమునా పుష్కరాలు ఇవి మనకి 2026 సంవత్సరంలో 2 జూన్ 2026 సంవత్సరం నుంచి ప్రారంభమై మరి ఏ విధంగా 11 రోజుల పాటు ఈ యొక్క ఉత్సవంగా జరుపుకుంటాం మనం. మరి నదుల్లోకి వెళ్ళా మనం మొట్టమొదటిగా గంగా, తర్వాత యమున, ఆ తర్వాత సరస్వతి అని మనం చెప్పుకుంటాం. యమునా నదికి చాలా ప్రశస్తమైనటువంటి విశేషత ఉంది. ఎలా అంటే ఇప్పుడు మధురలో మరి ఈ శ్రీకృష్ణ పరమాత్మ మరి జైల్లో పుట్టినప్పుడు, మధుర జైల్లో పుట్టినప్పుడు ఈ యొక్క వసుదేవుడు ఇతన్ని తలపైన తీసుకొని వెళుతుంటే యమునా నదిని అడుగుతాడనమాట, అమ్మా యమునా నది కొంచెం దారిస్తావా అంటే, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు పరమాత్మే నా దగ్గర ఉండగా ఆయన సేవలో నేను చనిపోయినా పర్లేదని త్యాగం చేసింది యమునా నది. అందువలన యమునా నదికి ఆ పవిత్రతనే, ఆమె యొక్క బ్రహ్మాండమైనటువంటి మనస్సును చూసి కృష్ణ పరమాత్మ ఆ సెకండ్ ప్లేస్ ఇచ్చేశాడు. గంగ అంటే డైరెక్ట్ ఇంకా విష్ణువు దగ్గర నుంచి పుట్టిందనుకోండి, ఆ గంగా స్వరూపమే యమునా నది. కాబట్టి ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి యమునా నదిలో పుష్కరాలకి జనం కనుక స్నానం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ఎప్పుడు వస్తుందంటే గురుడు కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు మనకి యమునా పుష్కరాలు అనేటటువంటివి వస్తాయన్నమాట. ఆ యమునా నది పుష్కరాలకి ఎక్కడంటే యమునా నది ఒడ్డున ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఇప్పుడు మనకి గోకులంలో ఉంది, బృందావనంలో ఉంది, ఆ తర్వాత ఢిల్లీలో ఉంది. ఈ యమునా నది పారేటటువంటి ప్లేస్ అంతా కూడా మనకి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఘాటుల్ని ఏర్పాటు చేస్తుంది, ఈ యొక్క స్నాన ఘాటుల్ని. ఎందువలన లోతు ఎక్కడ ఉంటుందో మనకి నదులు తెలియదు కాబట్టి. మరి యమునా నది ఉన్నదే ఇప్పుడు తక్కువ, చిన్నదైపోయింది కాలక్రమేణా. కాబట్టి ఢిల్లీ దగ్గర ఉన్నటువంటి యమునా నది ఏకంగా పొల్యూట్ అయిపోయింది, కలుషితం అయిపోయింది. కాబట్టి ఈ యొక్క పుష్కరాల్లో మనం ఏమిటి అని అంటే, అసలు పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది యమునా నది. ఇప్పటి నుంచి 2026 - 12 కనుక తీసుకుంటే మనకి కరెక్ట్గా 2014 సంవత్సరంలో మనకి యమునా నది పుష్కరాలు మనం జరుపుకున్నాం. ఆ పుష్కరాల్లో చేయాల్సింది ఏంటంటే, ఇది విశేషించి పితృకార్యాల కోసం పెట్టబడినటువంటిది అనమాట. ఈ పుష్కరాలు ఎక్కువగా పితృకార్యాలు చేసుకోవాలా, పిండ ప్రధానాలు ఇవన్నీ చేసుకోవాలా. ఎప్పుడైతే మన పూర్వీకులు కానీ, మన స్నేహితులు కానీ, తల్లిదండ్రులు కానీ, మరి ఎవరికైతే యాక్సిడెంట్లో చనిపోయినటువంటి తెలిసిన వారికి కానీ, ఇటువంటి వాళ్ళకి ఎవరికైతే ఇప్పుడు కరోనా సమయంలో చాలామంది బంధువులు, దగ్గర బంధువులకే వాళ్ళు దగ్గరుండి అంత్యక్రియలు చేయలేకపోయారు, ముట్టుకోలేకపోయారు శవాన్ని, కరోనా వస్తుందనేటటువంటి భయంతో. అలాగే శ్రాద్ధకర్మలు అనేటటువంటివి మరి వీళ్ళకి చేయలేకపోయారు, దాన సంస్కారాలు ఇవన్నీ కూడా అంతిమ సంస్కారాలు కరెక్ట్గా చేయలేదు. అటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ పుష్కరాల్లో కనుక చేసినట్లయితే విశేషమైనటువంటి పుణ్యలోకాలు, పితృలోకాలకు వెళ్తారనేటటువంటిది శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. కాబట్టి ఇది ప్రధానంగా చేయాలి. అయితే 11 రోజులు కూడా మనము చక్కగా పుష్కరాల్లో దాన ధర్మాలకి ఎక్కువ విశేషత అనేటటువంటిది చెప్పబడింది శాస్త్రంలో. మొట్టమొదటి రోజున మనము ఏం దానం చేయాలి అని అంటే, మనము ఇప్పుడు చూడండి సాలగ్రామ దానం. ఇలా పుష్కరాల్లో మనం చేసేది ఏమిటి, బంగారు దానం చేయొచ్చు, గోదానం చేయొచ్చు, భూదానం చేయొచ్చు, బ్రాహ్మడికి స్వయంపాక దానము, ఇలాగా నవధాన్యాలు, ఇలా ఒక్కొక్క దాన కార్యక్రమాలు ఏవైతే చెప్పబడి ఉన్నాయో బయట మనం పితృలోకాలకి చనిపోయినప్పుడు చేసేటటువంటి ఆ దాన కార్యక్రమాలన్నీ కూడా మన యథాశక్తిని ఉపయోగించి సాయశక్తుల మనము బ్రాహ్మడికి మనం అక్కడ దానం చేసుకోవచ్చు, పిండ ప్రదానాలు చేసుకోవచ్చు. ఇది ఈ యొక్క పుష్కరాల యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరైతే 12 పుష్కరాలలో కూడా మనము రొటీన్ తప్పకుండా కంటిన్యూస్గా అవిచ్ఛిన్నంగా ఒక సైకిల్ మనం పూర్తి చేసినప్పుడు 12 పుష్కరాలు కనుక చేసినట్లయితే మొత్తము వాళ్ళకి ఇంకా విశ్వంలో ఉన్నటువంటి అన్ని నదుల్లో స్నానం చేసినటువంటి ఫలితము మనకి వస్తుంది అని శాస్త్రం చెప్తుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఏ విధంగా అయితే రామ 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 ముందు శ్రీ పెడతామో అప్పుడు రామనామ వరాననే రామనామాలు ఎన్ని సహస్ర అంటే అనంతమైనటువంటి, సంస్కృతంలో సహస్రం అంటే 1000 కాదు, అనంతం అని అర్థం. తత్ తుల్యం దాంతో సమానము. రామనామ
రామనామాలు కోట్లు కోట్లు రాసినంత ఫలితము రామ 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 ముందు శ్రీ పెట్టినట్లయితే సరిపోతుంది అని శాస్త్రం చెప్తుంది. ఆ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి సింధు నది అన్ని నదుల్లోనూ స్నానం చేసినటువంటి ఫలితము, మనము అన్ని మహాసముద్రాల్లో చేసినటువంటి ఫలితము ఈ పుష్కరాల్లో మనం కేవలం గంగా ఈ యొక్క 12 పుష్కరాల్లో మనం కనుక చేసినట్లయితే అవిచ్ఛిన్నంగా మనకి ఈ ఫలితం వస్తుందని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. కాబట్టి చక్కగా ఈ యొక్క పుష్కరాలని మీరు అందరూ ఏం చేయాలండి అని అంటే, జనాభా అక్కడ బాగా రద్దీగా ఉంటుంది, తగినటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. మనం సొంతంగా మనం వెళ్ళకూడదు, అక్కడ తర్పణాలు వదులుకోవాలి. తర్వాత ఎవరైతే చేయలేకపోయినటువంటి వాళ్ళు ఎప్పుడైనా మిస్ అయిపోయామండి మాసికాలు అవన్నీ పెట్టడం ఏ నెలలోనో అని అనుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క పుష్కరాలకి వీళ్ళు వచ్చి చక్కగా పిండ ప్రధానాలు, తర్వాత తర్పణాలు ఇవన్నీ కూడా మనం అక్కడ వదలాలి. అదేవిధంగా ఈ యొక్క పుష్కరాల్లో మనం చేసినప్పుడు మనము ఆ నీటిని కొన్ని ప్రికాషన్స్ గవర్నమెంట్ చెప్తుంది. నీటిలో వేసుకోకూడదు, అతిభక్తి మూఢభక్తితో నీళ్లు తాగడము ఇలాంటివన్నీ కూడా చేయకూడదు అనమాట నదుల్లో ఉన్నటువంటివి. అలాగే జనాభా మరి అక్కడ ఉన్నటువంటి ఆ రద్దీలో మనం అక్కడ క్షేత్రాలకు కూడా వార్ధక్యంలో ఉన్నటువంటి వాళ్ళు వెళ్తారు. యమునా నది తీరంలో మనకి ద్వారకాధీశుడు ఉత్తప్పుడే మనకు ఖాళీ ఉండదు. అది బృందావనంలో ద్వారకాధీశుడు వీళ్ళంతా చాలా ఇది కాబట్టి లక్షల కోట్ల మంది ప్రజలు దీనికి వస్తారు. కాబట్టి యమునా పుష్కరాలకి ఖచ్చితంగా మనము ఆ దేవాలయాలకు వెళ్ళినప్పుడు, పెద్దవాళ్ళని తీసుకెళ్ళినప్పుడు, పసిపిల్లలను తీసుకెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందువలన ఈ యొక్క యమునా నదీ తీరంలో, బృందావన తీరంలో మనము రాధా కళ్యాణం మనము చదువుకున్న, అలాగే భాగవతం చదువుకున్న, ఆ బృందావన విహారీలాలైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి రాధమ్మ తల్లి నామ జపానికి ఆ ఒడ్డును కూర్చుని కొంతసేపు మీరు ఆ నామ జపాన్ని చేసుకున్నా సరే మీకు విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. మరి కాశీలో, బృందావనంలో, మాయాపూర్లో ఇలా కొన్ని క్షేత్రాలు చెప్పబడి ఉన్నాయి, దైవక్షేత్రాలు, అయోధ్య, ఇవన్నీ కూడా. ఈ యొక్క బృందావనంలో మనకి అడుగు పెట్టడానికి రాధాకృష్ణుల యొక్క పర్మిషన్ అనేటటువంటిది చాలా అవసరం. అక్కడ నిధివనం ఉంటుంది. రాధాకృష్ణులు ఇప్పటికీ కూడా గోపికలతో ఆ నిధివనంలో రాసలీలలు చేస్తారు అర్ధరాత్రి. మరి అక్కడే తిరుగుతున్నటువంటి కోతులు కానీ, ఉడతలు కానీ ఇవన్నీ కూడా పశుపక్షాదుల అన్నీ కూడా అప్పటి వరకు ఉంటాయి. సాయంత్రం కానీ రాత్రి అవగానే ఒక్క పెట్ట కూడా ఉండదు అనమాట. ఇప్పుడు కూడా నిధివనంలో ఒక రూమ్ ఉంటుంది. రాధాకృష్ణులు ఇద్దరు కూడా అక్కడ సైన మందిరం అది. అందువలన అక్కడ ప్రతిరోజు కూడా దుప్పటి మార్చడము, తెల్లని దుప్పటి వేస్తారు. అక్కడ ఏ విధంగా అయితే శోభనం రోజున మనకి పెళ్లి కొడుకులకి పెళ్లి కూతురికి ఎలా అయితే పాలు స్వీట్లు అన్నీ పెడతారో, అలా రాధాకృష్ణుల మందిరంలో శయన మందిరంలో అవన్నీ పెడతారు. ఆ తర్వాత ఆ తాళం వేసేసి వచ్చేస్తారు. కానీ మర్నాడు విచిత్రంగా ఏమిటంటే ఆ దుప్పటి చెరగడము, ఆ తర్వాత ఆ యొక్క పాలు కొన్ని తాగేసినట్టు ఉండడము, స్వీట్లు సగం తిని సగం ఉండడం ఇప్పుడు కూడా మనకి జరుగుతుంటుంది ప్రత్యక్షంగా. దానివల్లనే యూపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే అటువైపు వెళ్ళకూడదు, ఇది దైవ భూమిది అని చెప్పి ఇప్పుడు కూడా వాళ్ళ తాళాలు వేసేస్తుంది యూపీ గవర్నమెంట్. కాబట్టి ఇటువంటి విశేషమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి రాధాకృష్ణుల దర్శనాన్ని, ఆ విధంగా ద్వారకాధీశుడిని, మనకి శ్రీకృష్ణ జన్మభూమిని, గోకులంలో శ్రీకృష్ణుని యొక్క ప్లేసుల్ని, జన్మభూమిని, బర్సానాలో రాధమ్మ తల్లి యొక్క పుట్టినటువంటి ఊరిని, ఆ తర్వాత మనము గోవర్ధనగిరి ఇప్పటికి కూడా పర్వతం ఉంది. శ్రీకృష్ణుడు మరి చిటికిన వేలతో ఎత్తింది, భూమికి క్రిందకి దిగిపోయి ఉంది. పరిక్రమ ఉంటుంది, ఒక 14 కిలోమీటర్లు పరిక్రమ అంటే ప్రదక్షిణలు చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా రద్దీతో కూడుకున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా చేసుకుంటూ ఈ యమునా నది పుష్కరాల్లో విశేషమైనటువంటి ఫలితాన్ని, రాధాకృష్ణుల యొక్క కృపా కటాక్షాన్ని, యమునా నది యొక్క కటాక్షాన్ని మీరు పొంది మీ పితృదేవతల యొక్క ఆశీర్వాదంతో మీకు లాభాలు ఏమిటి ఇవన్నీ చేస్తే అంటే, ఎవరైతే సంతానం కలగట్లేదో 11 సంవత్సరాల నుంచి కలగట్లేదండి అనేటటువంటి వాళ్ళకి పితృకార్యాలు చేయగానే పితృదేవతలు మీకు ఆశీర్వదించి సంతానాన్ని కలిగిస్తారు. ఇది అనుభవజ్ఞులు చెప్తున్నటువంటి మాట. అలాగే పండిత వచనం ఇది.
కాబట్టి ఎప్పుడైతే వివాహాలు ఈ పితృదేవతలు ఎంతసేపు కూడా వీడు మనకు పిండాలు పెట్టలేదు, సరిగ్గా శ్రద్ధకర్మలు శ్రద్ధతో చేయలేదు, వీడు ఏమిటి వీడికి ఇచ్చేది అని చెప్పేసి ఒక కర్స్, దేవతల కంటే కూడా చాలా స్ట్రిక్ట్ అనమాట పితృదేవతలు. అందువలన వీళ్ళకి ఆ శాపాలు పెడతారు. అందువల్లనే పిల్లలు ఒక కష్టాలు కలిగిస్తారు, సంతానం కలగకుండా చేస్తారు. దాని వెసులుబాటు కోసం శ్రీకృష్ణ పరమాత్మ ఏర్పాటు చేసినటువంటి ఈ యమునా పుష్కరాల ద్వారా పితృదేవతలకి మీరు పితృకార్యాలు చేసుకుని తర్పణాలు ఇవన్నీ చేసుకోవడం ద్వారా మీకు సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. పితృదేవతల యొక్క అనుగ్రహం వల్ల ఎవరైతే ఉద్యోగాల్లో స్థిరపడలేదండి, మాకు ఉద్యోగాల్లో ఎదుగుదల లేదండి, మరి అప్పుల బాధలు ఉన్నాయండి, అప్పులు తీరడం లేదండి, మేము ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి మేము ఇవ్వలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు మాకు ఇవ్వలేకపోతున్నారు, ఇదంతా కూడా పితృదేవతల యొక్క మాయాజాలం. అందువలన మీరు మళ్ళీ లక్షలు ఖర్చు పెట్టుకొని గోకర్ణం వెళ్ళి ఈ పిండ ప్రధానాలు, తర్వాత ఈ మోక్షనారాయణ బలి పూజ, ఇది ఆశ్లేష బలి పూజ, ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వకుండా యమునా నది పుష్కర స్నాన మహిమ, అక్కడ స్నానం చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితం మీకు వచ్చి పాపాలు, అసలు నదీ స్నానం ఏంటండి, పాపాలన్నీ కూడా తొలగిస్తుంది. అది శరీరంతో పాటు ఆత్మను కూడా శుద్ధి చేస్తుంది. కాబట్టి మీకు మోక్షం గ్యారంటీ. వెళ్ళి రండి జాగ్రత్తగా యమునా నది మాత యొక్క కృపా కటాక్షాన్ని, రాధాకృష్ణుల యొక్క అనుగ్రహాన్ని పొందండి. శుభమస్తు.